2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 2 Corinthians chapter 5 verse 7. కనుక దాని పైన వచనం అండి, 6వ వచనం. వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనుచున్నాము. కనుక చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక సీక్రెట్ చెప్తున్నాడు, ఒక ప్రిన్సిపల్. మీరు గొప్ప, ఇక్కడ ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు? ఒక 10,000 మంది మందిరాన్ని కట్టాలనే తలంపు ఉంటే మీరు కళ్ళు మూసుకొని సేవ చేయాలండి. కళ్ళు తెరిస్తే ఏం కనిపిస్తుంది అంటే మన పరిస్థితి కనిపిస్తుంది. కళ్ళు తెరిస్తే మన యొక్క వాలెట్ ఒక వెయిట్ కనిపిస్తూ ఉంటుంది. కళ్ళు తెరిచి చూస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ కనిపిస్తూ ఉంటుంది. కళ్ళు తెరిస్తే మనము సేవ చేయలేమండి. కళ్ళు తెరుచుకుంటే మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళలేము. కళ్ళు తెరిస్తే మన జీవితంలో ఏది కూడా చేయలేమండి. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక గొప్ప సీక్రెట్ చెప్తున్నాడు. మీరు కంటి చూపు ద్వారా కాక విశ్వాసం ద్వారా చేయాలి. ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఫెయిత్ చాలా ఇంపార్టెంట్. ఫెయిత్ లేకుండా బ్యాప్టిజం లేదు, ఫెయిత్ లేకుండా సాల్వేషన్ లేదు, ఫెయిత్ లేకుండా క్రిస్టియన్ లైఫే లేదు, ఫెయిత్ లేకుండా అద్భుతాలు జరగవు, ఫెయిత్ లేకుండా ఆశ్చర్యమైన కార్యాలు జరగవు. అంటే ఒక క్రైస్తవ జీవితంకి పునాదియే విశ్వాసం అండి. పునాది, ద ఫౌండేషన్ ఇస్ ఫెయిత్. ఈ ఫెయిత్ మీద మీరు కట్టినప్పుడే మీరు గొప్ప కార్యాలు చేసేవారుగా ఉంటారు. ఫెయిత్ లేకుండా, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఒక ఫెయిత్ లేకుండా ఒక 1000 hours ప్రార్థన చేశారు. 1000 hours ప్రార్థన చేసిన తర్వాత ఆయన జీవితం అక్కడే ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? విశ్వాసం లేదు. ఇప్పుడు నేను మలేషియాలో కాన్ఫరెన్స్ చేస్తున్నానండి. మలేషియాలో పాస్టర్స్ అందరు రండి నాతో పాటు. March 24th, 25th మలేషియాలో కాన్ఫరెన్స్ చేస్తున్నాను. దానికి ఒక 5 కోట్ల రూపాయల బడ్జెట్ అండి. ఇండోనేషియా దేశంలో మైదాన్లో ఒక స్టేడియం, ఒక 15,000 మంది ఒకేసారి కూర్చోగలిగిన స్టేడియం బుక్ చేశాను. దానికి ఒక 15 కోట్ల రూపాయల బడ్జెట్ అండి. ఇంకొక యూత్ కాన్ఫరెన్స్ తోటి ఒక ప్లాన్ చేశామండి. అక్కడ 5,000 మంది ఆడిటోరియం అండి. దానికి ఒక 50 లక్షల రూపాయల బడ్జెట్ అండి. అయితే నా పాకెట్లో డబ్బులు లేవు, కానీ ఆల్రెడీ పనులన్నీ అయిపోతున్నాయండి. పనులన్నీ అయిపోతున్నాయి. ఒకరోజు మా మామగారు నన్ను పిలిచి అన్నారు, ఇన్ని ఛానల్లో వాక్యం చెప్తున్నావు, నీకు డబ్బులు ఎక్కడొస్తున్నాయి అని నన్ను అడిగారు అండి. నీకు డబ్బులు ఎక్కడొస్తున్నాయి? ఫెయిత్ అండి. నేను ఫెయిత్ ఇస్తాను, డబ్బులు వస్తాయి నాకు. హల్లెలూయా. నేను చెప్పాను కదా, పెద్ద స్వామి వస్తున్నాడు చిన్న స్వామికి, నేను ఖచ్చితంగా చేస్తానండి. ఖచ్చితంగా ఉండే 5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానండి, లేదంటే 10 కోట్లు ఖర్చు చేస్తాను నేను. 10 కోట్ల రూపాయలు. ఆ పెద్ద స్వామి స్టేడియంలో ఒక్క కుర్చీ ఇలా ఖాళీగా ఉండవండి. ఎందుకంటే నేను ఫెయిత్లో వెళ్తానండి. ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఒక వ్యక్తి లైఫ్లో సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడు అంటే ఫెయిల్యూర్ కాదండి. క్రైస్తవుడు అంటే ఓడిపోయే జీవితం కాదు. క్రైస్తవుడు అంటే విశ్వాసంతో పరిగెట్టే జీవితం అండి. విశ్వాసనకు కర్తయ్యి దాన్ని కొనసాగించు, క్రీస్తు వైపు చూచుచూ పరిగెట్టమన్నాడు అండి. యు కెనాట్ స్టే, యు కెనాట్ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఇక సోమరితనముతో, ఫెయిలియర్తో, ఈ డిప్రెషన్తో లైఫ్లో ఏమీ చేయలేని రీతిలో ఉండిపోవడం అనేది క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటేనే పరిగెట్టే జీవితము. క్రైస్తవ జీవితం అంటే శత్రువుల్ని చుట్టుంటారు, మనం పరిగెడుతూ మనము క్రీస్తు వైపు పరిగెట్టే క్రైస్తవ జీవితం అండి. విశ్వాసం లేకపోతే ఏమి చేయలేము. ఒక వ్యక్తి చదువు లేకపోయినా పర్వాలేదండి, జ్ఞానం లేకుండా పర్వాలేదు, టాలెంట్ లేకపోయినా పర్వాలేదు, గ్లామర్ లేకపోయినా పర్వాలేదు, హైట్ వెయిట్ లేకపోయినా పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ లేకుండా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తి ఫెయిత్ లేకుండా బ్రతికినట్లు అయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా నరకానికి వెళ్తాడండి. హల్లెలూయా. నరకానికి వెళ్తాడండి.
రీసెంట్గా స్టార్ట్ చేసిన చర్చ్కి నాకు నెలకి ఆ చర్చ్కి 2,50,000 కావాలండి. ఎంత కావాలండి? 2,50,000. మా ఊర్లో ప్రతి బెల్ బోర్డ్ తీసేసుకున్నానండి. 30x20, 30x15 అడుగులు పెద్ద పెద్ద బెల్ బోర్డ్స్ ఉంటాయి కదా, మీ ఊర్లో ఉన్నాయి కదా బెల్ బోర్డ్స్, హోర్డింగ్స్ తీసేసుకున్నానండి. నెలకి ఒక 2.5 లక్షలు ఖర్చు చేస్తానండి. డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? నా డబ్బులన్నీ వేసేయవండి. నేను టైత్ ఇవ్వనండి. నాకు ఉన్నదంతా తీసుకొచ్చి బాక్స్లో వేస్తానండి, ఆఫరింగ్ బాక్స్లో. నా ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్య చొప్పున నా ప్రతి అవసరత తీర్చబడుతుందండి. ఈ నెల నా క్రెడిట్ కార్డ్ బిల్లు, మీరు కుళ్ళు పడకపోతే చెప్తాను, ఈ నెల నా క్రెడిట్ కార్డ్ బిల్లు మాత్రం 4.5 లక్షలు అండి. ఐ హ్యావ్ టు పే 4.5 lakhs రూపీస్. నిన్నే 1,30,000 రూపాయలు పేమెంట్ చేసాం ఆల్రెడీ. ఎందుకంటే మళ్ళీ ఒక 65,000 రూపాయలు అర్జెంటుగా ఖర్చు చేయాల్సి వచ్చి డబ్బులు పే చేసి వాడేస్తున్నాను. హల్లెలూయా. డబ్బులు ఉండి కాదండి, డబ్బు ఉండి సేవ చేయట్లే. నేను విశ్వాసం ఇస్తాను, నాకు డబ్బులు వస్తాయి. విశ్వాసం ఇస్తాను, స్వస్థతలు జరుగుతాయి. విశ్వాసం ఇస్తాను, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. విశ్వాసం ఇస్తాను, ఇల్లు కడతాను. విశ్వాసం ఇస్తాను, అద్భుతాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా చర్చిలండి 15 సంవత్సరాలు బిడ్డలు లేని వారు బిడ్డలు కట్టున్నారండి. గుడ్డోళ్ళు చూస్తున్నారు, కుంటోళ్ళు నడుస్తున్నారు, మూగోళ్ళు మాట్లాడుతున్నారు. నేను అమలాపురం వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా ఈ కొబ్బరి చెట్లతో చేసిన ఇల్లులు ఉండేవండి, పాకలు ఉండేవి. నేను అన్నాను, ప్రభా నా యొక్క అమలాపురము ఒక జిల్లాగా మారాలని నేను ప్రార్థన చేశానండి. వెంటనే జగన్ గారు సీఎం గారు వచ్చారు. ఆయన సీఎం అవ్వకముందు అమలాపురంకి వచ్చారు. నేనే ప్రార్థన చేశాను వారికి. ఏమైపోయారు? సీఎం అయిపోయారు. వెంటనే ఏం చేశాడు దేవుడు? అమలాపురం అనే దాన్ని ఒక చక్కటి డిస్ట్రిక్ట్గా మార్చారండి. ఇప్పుడు మా ఊర్లో ఒక్క తాటాకిలో లేదండి, అంత పట్టణంలాగా మార్చాడండి. హల్లెలూయా. చర్చిలు విస్తరిస్తున్నాయి. మా చర్చ్ రోజు రోజుకి అభివృద్ధి అవుతుంది. హౌస్ఫుల్ బోర్డు వేస్తున్నామండి మా చర్చిలో, హౌస్ఫుల్ బోర్డు. బెంగళూరు పట్టణానికి తెలుగు చర్చ్ ఖచ్చితంగా 1,00,000 మంది పట్టే చర్చ్ కట్టాలని ఒక విజన్ ఉండాలండి. మీకు విజన్ ఉంటే దేవుడు ప్రావిజన్ ఇస్తాడు. చాలా మంది నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను 10,000 మంది చర్చి కట్టాలి, 20,000 మంది చర్చి కట్టాలి, నేను 50,000 మంది చేయాలంటారు. కానీ ఆయన చర్చిలో 5 మంది ఉండరండి. 5 మందిని సంపాదించలేనోడు లక్షల మంది ఎలాగొస్తారు? డబ్బులు ఇస్తే నేను చేస్తాననే వాడు ఎవడన్నా చేస్తాడు. మీరేంటి, బెచ్చగాడు కూడా చేస్తాడు. డబ్బులు ఇస్తే చేసేవాడు బోల్డ్ అని మంది ఉంటారు. బట్ క్రైస్తవ జీవితము ధనముని మీద ఆధారపడి చేసే సేవ కాదండి. ధనం మీద ఆధారపడి చేసేదైతే ధనం అయిపోయిన తర్వాత మన పరిచర్య ముందుకు వెళ్దండి, మన కుటుంబం ముందుకు వెళ్దు. చాలా మంది పెళ్ళి అయినప్పుడు ఏం చేస్తారంటే, అబ్బాయి పెళ్లి కొడుకు దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని చూస్తారండి. డబ్బు ఉన్నంత కాలం కాపురం చేస్తారు. డబ్బు అయిన తర్వాత ఏం చేస్తారు? వదిలేసి వెళ్ళిపోతారు. అది కాదు క్రైస్తవ విధానం. దట్స్ నాట్ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ ఏంటంటే, వి డోంట్ లివ్ బై అవర్ సైట్, వి లివ్ బై ఫెయిత్. మన విశ్వాసం ద్వారా చేస్తాం. దేవుడు నన్ను నేపాల్కి వెళ్ళమన్నాడు, ఒక పెద్ద కాన్ఫరెన్స్ చేయమన్నాడు. అయితే నేపాల్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నేపాల్లో కాన్ఫరెన్స్ చేస్తే చంపేస్తారు. క్రైస్తవ కాన్ఫరెన్స్ చేయకూడదు, అయితే చేయాలి. నైట్ 12 గంటలకి అడ్రస్ డిక్లరేషన్ ఇచ్చాను. నైట్ 12 గంటలకి అడ్రస్ చెప్పి 9 గంటలకంతా ఒక 3,000 మంది పట్టే ఆడిటోరియం తీసుకున్నాను. వాడికి చెప్పాను, నేను 12:30, 1 గంట వరకే నాకు చాలు, 1 గంటల తర్వాత ఒక్కరు మా వాళ్ళు ఉండరు, అందరూ వెళ్ళిపోతారని చెప్పాను. కరెక్ట్గా 9 గంటలకు హాల్ నిండిపోయింది. 1 గంటలకంతా కాన్ఫరెన్స్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోయారు ఎవరికి తెలియదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్ళి ఫ్రాన్స్లో కాన్ఫరెన్స్ చేయమని దేవుడు చెప్పాడు. నేను తెల్లోడిని కాదు, నేను నల్లోడిని. తెల్లోళ్ళు నా యొక్క మీటింగ్లో ప్రసంగం చేయరండి, నల్లోడు తెల్లోళ్ళకు ప్రసంగం చేస్తానండి. అర్థమైందా? తెల్లోళ్ళు వస్తే నేను కానుకిచ్చి పంపిస్తానండి, వాళ్ళు కూర్చోమని చెప్పి నేను వాక్యం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా.
ఫ్రాన్స్కి వెళ్ళమన్నాడు దేవుడు. ఫ్రాన్స్లో కాన్ఫరెన్స్, ఇటలీలో కాన్ఫరెన్స్, జర్మనీలో కాన్ఫరెన్స్, స్కాట్లాండ్లో కాన్ఫరెన్స్, అమెరికాలో కాన్ఫరెన్స్, కెనడాలో కాన్ఫరెన్స్, లోకమంతట్లో 48 దేశాల్లో కాన్ఫరెన్స్ చేశాను. మనో కథను అంటాడు, ఎయిర్పోర్ట్లో దిగేసి వచ్చి మీ ఆయన 48 దేశాల్లో ప్రసంగం చేసేసాను అన్నాడు. ఫోటోలు చూపిస్తే కళ్ళు తిరిగి పడిపోతాడని చెప్పి పంపించట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూర్చొని కలలు కనేవాడికి ఎవరైనా లేపితేనే మెలకు ఉంటుంది. నేను కలల్ని చూసేవాడిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నీ కలలు ఉంటేనే నీకు విశ్వాసం ఉంటుంది. నీకు కలలుంటేనే విశ్వాసం ఉంటుంది. కలలుంటేనే ప్రార్థన ఉంటుంది. కలలు లేని వాడికి ప్రార్థన రాదు. కలలు లేని వాడికి విశ్వాసం ఉండదు. అవిశ్వాసమే ఉంటుందండి. కలలు ఉండాలండి. కలలుంటేనే నీ బకెట్ నిండుగా బకెట్ లిస్టులు ఉంటాయి. నీకు ప్రార్థన చేయడానికి ఒక ఆసక్తి ఉంటుంది. ప్రార్థన చేయడానికి కలలు లేని వాడు ఏమి ప్రార్థన చేస్తాడు? లిస్టులు అంతా అయిపోయింది కాబట్టి ప్రార్థన ఏముండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ప్రార్థన మన కలల మీద ఆధారపడి ఉంది. ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలివైన వాళ్ళు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. బ్రదర్ రండి, ఇలాగా మీరే స్మార్ట్గా కనిపిస్తున్నారు నా ముందు. మీకు ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఇచ్చాను నేను, మోదీ గారిని. మోదీ గారు అంటారు, మీ పేరేంటి? నాగరాజు గారు. మోదీ గారి దగ్గర ఒక ప్రాజెక్ట్ అడగాలి, మీరు ఏం అడుగుతారు? సరే ఉండండి, ఆయనకి అంతే పని చేస్తుంది ఆయన బ్రెయిన్. అమ్మ నువ్వురా, భలే స్మార్ట్గా ఉన్నావు, నువ్వే తల్లి. ఇలా సిస్టర్ గారు రండి, స్త్రీలు కదా. ఇప్పుడు ప్రధానమంత్రిని కలుస్తున్నది మోదీ. పార్లమెంట్లో మోదీ గారు అడుగుతున్నారు, మీ పేరేంటి? గ్లోరీ గారు. పార్లమెంట్కి వెళ్ళి మోదీ గారిని కలిసే అవకాశం వచ్చింది. సార్ నాకు ఒక సిలిండర్ ఇవ్వని అడుగుతారా? ఎడ్యుకేషనా? ఎంత వయసు మీకు? 30 years. ఏం చదువుతామా ఇప్పుడు? వెళ్ళి పెళ్ళి అయిపోయిందా అందరికి? ఎంతమందికి? ఎంతమంది ఉంటారు పూర్ పీపుల్ ఇండియాలో? ఒక ఐడియా. 30 lakhs పీపుల్ కొరకు అడుగుతావా? ఆహా, నువ్వు చాలా తెలివైన దాన్ని, అందుకని నీ మొగం చూసి పిలిచాను నేను. 30 lakhs పీపుల్ అడుగుతావు. ఆహా, అందుకని అంత తెలివిగా ఉందండి. మా ప్రవీణ్ గారి లాగానే ఉంది. ఓకే 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 30 lakhs పీపుల్ ఉన్నారు అంటే నీకు ఇంకా లెక్కలు తెలియదు, కానీ నీకు 30 lakhs. ఇంకో ప్రాజెక్ట్ అడుగుతున్నారు అంటే 30 lakhsకి కాలేజీలు, స్కూల్స్ అన్ని కడతావా? అంతేనా? 30 lakhs పీపుల్కి. ఓకే, ఇంకేదైనా ప్రాజెక్ట్ అడుగుతున్నారు? అది కూడా ఇస్తానమ్మా, ఇంకేదైనా అడుగు అని అడుగుతున్నారు. ఏం అడుగుతావు? ఎక్కువ సేవకులు ఉండాలి అని. ఎక్కువ సేవకులు, దానికి ఏం చేస్తావు? ప్రాజెక్ట్ ఏంటి? సేవకులు ఇక్కడ కూడా ఉన్నారు. ఛాన్స్ కావాలి. ఛాన్స్లు ఏం చేస్తావు? ప్రాజెక్ట్ ఏమి? ఈ కాదు నేను అడిగేది, ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాను. ఇంకా ఐడియా లేదు, కాసేపు ఐడియా ఆలోచించి చెప్పు. ఒకసారి చప్పట్లు కొడదామా అండి? ఒక పిఎంని కలిస్తే గ్లోరీ గారు ఏమన్నారంటే, ఒక 30 లక్షల మందికి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి హాస్టల్స్, కాలేజెస్, స్కూల్స్, ఇంకా వాళ్ళ ఫెసిలిటీస్ అంటే వాళ్ళకి బట్టలు, వాళ్ళకి యూనిఫాము, వారికి హాస్టల్ ఫెసిలిటీ అన్ని ఇవ్వాలని తనకు ఒక ప్రాజెక్ట్ సిద్ధపరిచింది. ఎంతసేపులో చెప్పింది? కొన్ని సెకండ్స్లో చెప్పింది. అంటే ఒక పిఎం 5 సంవత్సరాలు ఉండి ఓటు వేస్తే నిలబడే వ్యక్తి, అమ్మా ఆ బిడ్డను బయటికి తీసుకెళ్ళిపోమ్మా. ఓటు వేస్తే కుర్చీలో కూర్చుంటాడు, ఓటు లేకపోతే దిగిపోయే వ్యక్తికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అడుగుతుంటే, నీ దేవుడు ఎంత పెద్దోడు అనుకుంటున్నావు? ఆకాశం సింహాసనము, భూమి నా పాదపీఠము, సృష్టి అంతా ఆయన లేకుండా ఏదీ కలగలేదని చెప్పారు. ఆయన దగ్గర వెళ్ళిపోయి ఫెయిత్ ఎందుకు వాడుతున్నారంటే, ప్రభా నాకు ఒక చికెన్ కేజీ బిర్యానీ ఇవ్వు, ప్రభా చికెన్ ఇవ్వు, నాకు ఒక సిలిండర్ ఇవ్వు, ఈ నెల కరెంటు బిల్లు కట్టడానికి సహాయం చేయి, నాకు బస్సు టికెట్ కొనడానికి లేకపోతే పాస్ కొనడానికి నాకు సహాయం చేయి, నాకు ఒక పట్టు చీర కొనడానికి నాకు సహాయం చేయి, నాకు ఒక షూ కొనడానికి నాకు సహాయం చేయి. ఇదేనా మనం అడిగే ప్రార్థనలు? ఆలోచించి చూడండి. పిఎం దగ్గర వెళ్తే వెంటనే గ్లోరీ గారి నోట్లో నుంచి ఒక 30 లక్షల మందికి నేను హెల్ప్ చేసేలాగా నాకు ఒక ప్రాజెక్ట్ అడుగుతున్నారు.
అలాగైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి ఆలోచనలు ఎందుకు రావట్లేదంటే మన ఆలోచించే విధానం అలాంటిదండి. బికాస్ ఆఫ్ ద మైండ్ సెట్, బికాస్ ఆఫ్ ద మైండ్ సెట్. మన మైండ్ సెట్ ని బట్టి మనకి ప్రార్థనలు వస్తాయి. మన మైండ్ సెట్ని బట్టి మనం అడుక్కుంటాం. బిచ్చగాడి దగ్గర అడిగితే బిచ్చగాడికి 10,000 రూపాయల పైన ఆలోచనలు రావు. అయితే బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు యోహాను ఆ కుంటోను చూసేమంటున్నారంటే నా దగ్గర వెండి బంగారము లేవు అంటున్నారు. అంటే ఎవడన్నా బిచ్చగాడి దగ్గర వెళ్ళి బాబు 100 రూపాయలు కాదు 1000 రూపాయలు కాదు నా దగ్గర ఏమీ లేమంటున్నాడు, వెండి బంగారం. అసలు ఈ బెచ్చగాడి దగ్గరికి ఎవరైనా డబ్బులు, ఈ కాలంలో మీరు ఎవరైనా వెండి బంగారం వేసే ధనవంతులు ఎవరైనా ఉన్నారా? ఇందాక ఎవరు అమెరికా నుంచి ఒక బ్రదర్ వచ్చారు, వారు కూడా ఇరండి వెండి బంగారాలు వేసి ఇదిగోండి మీరు చాలా 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 కష్టాల్లో ఉన్నారు ఇలాగ ఇచ్చేవాళ్ళు లేరు. అయితే ఆ ఫెయిత్ చూడండి, పేతురు అంటున్నాడు నా దగ్గర వెండి బంగారం లేదు, దానికన్నా గొప్పది నా దగ్గర ఉంది. ఏంటి ఆ గొప్పదంటే యేసు నామందు లేచి నడువు. పుట్టుక నుంచి పడకలో ఉండి పుట్టుక నుంచి ఉన్న స్థలంలో కూర్చొని దేవాలయం లోపలికి వెళ్ళకుండా దేవాలయం బయట ఉన్న నీకు కావాల్సింది డబ్బు కాదు, కాళ్ళు లేని వాడికి డబ్బులు కాదు కావాల్సింది, కాళ్ళు లేని వాడికి కాళ్ళు కావాలి. యూ హ్యావ్ టు థింక్. నన్ను ప్రధానమంత్రి నన్ను పిలిచి అడిగాడు అనుకో, ఇండియాలో ఉండే ఎయిర్పోర్ట్లన్నీ నాకు ఇచ్చేయమంటాను, ప్రాజెక్ట్స్ అన్ని నాకు ఇచ్చేయండి అంటాను, నేషనల్ హైవేస్ అంతా నాకు ఇచ్చేయమంటాను, గవర్నమెంట్ స్కూల్ ప్రాజెక్ట్స్ అన్ని నాకు ఇచ్చేయమని అడుగుతాను, అంగన్వాడీ అంతా నాకు ఇచ్చేయి, నేను సెంట్రలైజ్ చేసి అవన్నీ కూడా నేను ఢిల్లీలో కూర్చొని నేను ఆపరేట్ చేస్తానని చెప్తాను. ఎందుకంటే మనం ఒక పిఎం దగ్గర వెళ్ళి బిర్యానీ పొట్లం అడగమండి, బిర్యానీ పొట్లం అడగం. నేను జగన్ గారు నాకు కనిపించినప్పుడు నేను నన్ను జగన్ గారికి, ఎవరు మన సీఎం ఎక్స్-సీఎం జగన్ గారు ఆంధ్రప్రదేశ్, బ్రదర్ ఇఫ్ గాడ్ గివ్స్ ఎన్ ఆపర్చునిటీ డోంట్ మిస్ ఇట్ అని చెప్పాను. స్ట్రాటజికల్గా నువ్వు వర్క్ చేయాలని నేను చెప్పాను. ప్రజల్లో గుర్తుండిపోయేలాగా నీకు ఏలుబడి ఉండాలని నేను చెప్పాను. షుడ్ నాట్ బి అన్ ఆర్డినరీ సీఎం. ఒకటి, క్రైస్తవుడు దేవుడు అంటే ఎవడని మీకు తెలియకుండా పోయింది. మీరు కూడా మిగతా దేవుళ్ళలాగా ఆలోచిస్తున్నారు యేసు ప్రభుని. కాబట్టి మీరు అడుక్కునే స్థాయి బిచ్చగాడు కన్నా భయంకరంగా అడుగుతున్నారు ఆయన దగ్గర. మీరు నిజంగా యేసు ప్రభు ఎవరని మీకు తెలిస్తే మీరు అడిగే ప్రార్థనలు మారిపోతాయి బ్రదర్. నేను 30-40 దేశాల్లో తెల్లోళ్ళని కూర్చోబెట్టి నేను కాన్ఫరెన్స్ చేస్తూ ఉంటానండి. తెల్లోళ్ళండి అలా కూర్చుంటారండి బోల్డ్ అని మంది. స్టేడియంస్ అండి 10,000 మంది 15,000 మంది స్టేడియంస్లో నేను వాక్యం చెప్తా ఉంటాను. అంతా తెల్లతెల్లందరూ అలా కూర్చోవలసిందేనండి. నాకు ఎవడంటే భయం లేదండి. లోకంలో ఒకే ఒక వ్యక్తి నేను భయపడతానండి, ఎవరైనా దేవుడు ఒక్కడేనండి. నేను పిఎం అని చూసినా భయపడినాను, కూర్చుంటానండి. ఆయన ఒత్తన లెక్స్ నిలబడి ఆ సంస్కారం లేదు, నేను గౌరవిస్తాను. నా దేవుడు కన్నా ఎవరికి నేను గౌరవం ఇవ్వనండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు అండి ఇట్స్ గోయింగ్ టు బి అప్పర్ రూమ్ అనుభవంలోకి వెళ్తున్నాం, ఆ పై గది అనుభవంలోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఉండే దైవజనులు ఇంకా చిల్లర కొరకు ఆలోచించి చిల్లర కొరకు బ్రతకడం, ఇంకా చావు కొరకు బ్రతికే వాళ్ళైతే అర్జెంటుగా చచ్చిపోండి, మీ ద్వారా ఉపయోగం లేదు. మీరు చనిపోయే లోపలికి ఒక బెల్లిగ్రామ్ అవ్వాలని ప్రార్థన చేసుకోండి. నేను చనిపోయే లోపలికి ఒక 10 కోట్ల మంది నన్ను ప్రభువులోకి నడిపించాలని విశ్వాసం ఉంచండి. గల్లీ ప్రార్థన చిల్లర ప్రార్థన చేయడం మానేయండి. అడిగేది అడుగుతున్నారు, పెద్ద అడగండి. పెద్ద దేవుడి దగ్గర పెద్ద అడగాలి, ఆయన చిల్లర దేవుడు కాదండి. కాబట్టి మనము కంటి చూపుతో నడవకూడదు. క్రైస్తవుడు చూస్తే మన కంటి చూపుతో నడిస్తే మనం ఖచ్చితంగా ఏమీ చేయలేమండి, మన స్థాయికి ఏమీ చేయలేదు. ఒకవేళ మనము చేయడానికి ప్రయత్నం చేస్తే మన పైన నోడు ఏమంటాడంటే వీడు చాలా గొప్పోడైపోతున్నాడు కాబట్టి వీడి కాళ్ళ కింద ఉండాలని ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. మీరు అనుకుంటారు ఎర్నెస్ట్ తాతపూడి చాలా గొప్ప స్థాయికి ఎదిగాడని. నేను ఎదగకూడదని ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా చుట్టూ.
నన్ను లాగేవాళ్ళు, నన్ను తొక్కేవాళ్ళు, నన్ను పొడిచేవారు, నా వీపులో వచ్చేసి పొడిచేసి వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే వారికి నేను వారికన్నా ఎదగకూడదని ఒక ఆలోచనతో వారు ఉన్నారండి. అయితే దేవుని బిడ్డలైన మనం ఒకటి చూడాల్సి ఉందంటే, నేను విశ్వాసనకు కర్త అయి దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూస్తూ మనం పరిగెట్టాలండి. హల్లెలూయా. పిల్లల జాబ్ కొరకు ప్రార్థన చేయడం మానేయండి. ప్రభువా నాకు ఒక చిన్న గృహం దయచేయని చెప్పి ప్రార్థన చేయడం మానేసి, నా దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఆయన చూడుము, నీకు ఎంత ఇస్తానంటున్నాడు? దేశమును నీకు సొత్తుగాను, భూదిగంతును నీకు స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు. మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా నాకు 30-40 జీవితంలో కల ప్రభువా. పనికిమాలినోడా, స్టేడియం అడు నీ పేరు మీద రాసిస్తానంటున్నాడు ఆయన. పనికిమాలిదానా, పిచ్చిదానా, ఏం అడుగుతున్నావు అని అడుగుతున్నాడు నేను. ఇప్పుడు నీ స్వంత స్థాయితో పైకి వచ్చినట్లు అయితే దేవుడు ఎందుకండి? మీ కష్టపడి ఉదయం వెళ్ళి కష్టపడి పైకి వస్తే దేవుడు ఎందుకు? నీకు దేవుడు కావాలా? మీకు దేవుడు అవసరం లేదు. నాకు నేను కాలు ఎత్తగలుగుతున్నాను, చెయ్యి ఎత్తగలుగుతున్నాను, నేను చేసే పనులు నేను చేసేటప్పుడు దేవుడు అవసరం లే. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కడానికి ఎవరు కావాలి? నాకు దేవుడు కావాలి. నేను ఎక్కలేనంత ఎత్తైనవి చేయాలి. ఈ బిల్డింగ్ మోయగలమా మీరు? ఈ బిల్డింగ్ మోయగలరా? ఈ లోకాన్ని మోయగలరా? దానికి ఆయన కావాలి మనకి. ఈ రోజు నుంచి మీ ఆలోచించే విధానం మారాలండి. పాస్టర్స్, నేనైతే ఇప్పుడు 10,000 మందిరం కట్టాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మీరందరూ ఎవరికి చెప్పకపోతే ఒక మాట చెప్తాను. నేను సంవత్సరానికి 1000 కోట్లు అడుగుతున్నాను నా యేసయ్యని. 1,00,000 కోట్లు అడిగినా ఆయన ఇస్తాడు, నాకు పెద్ద పని కాదు. ఫస్ట్ నాకు 1000 కోట్లు ఇవ్వు. ఎంత ఇవ్వు? 1000 కోట్లు ఇవ్వు. నేను కరెక్ట్గా నమ్మకంగా ఉంటే నాకు ఎన్ని వేల కోట్లనే ఇవ్వు, ఎన్ని వేల కోట్లనే ఇవ్వు. ఇప్పుడు వరకు నాకు ఇచ్చిన దాంట్లో నేను నమ్మకంగా ఉన్నాను ఆయనకి. నా కోసం ఎప్పుడు ఆలోచించను, నేను దేవుని రాజ్యం కొరకు ఆలోచిస్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎలా తినాలా, ఏం బ్రతకాలా, ఏమి చేయాలని అనుకోను. నా పాస్పోర్ట్లు ఫుల్ అయిపోతున్నాయి. నేను సంవత్సరానికి ఎన్నో 100 ప్లైన్లు ఎక్కుతానండి. బస్సు ఎక్కినట్టుగా ఎక్కుతానండి నేను ఫ్లైన్లు, ఏరోప్లైన్లు. నేను ఇక్కడ పడుకోమన్నా నాకు నిద్ర వస్తుంది, స్టార్ హోటల్లో పడుకున్నా నాకు నిద్ర వస్తుంది. ఇందాక ఎవరు ట్రాన్స్లేటర్ లేరు, నేనే ప్రసంగిని. నేను ప్రసంగం కదా అనుకోలే. నేను నా తండ్రి ఇంటి పనిలో ఎవరు దొరకపోతే కప్ బేరర్గా కూడా నేను ఉండగలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా నాన్నగారు ఇల్లు ఇచ్చి, మా నాన్నగారి గృహం ఇచ్చి, ఆయన గృహంలో నేను ఆయన కుమారుణ్ణి. నాకుండే హోదా నాకుంది, కానీ మా నాన్నగారికి కాలు నొక్కడానికి ఉంటాను, ఆయనకి ఏది చేయడానికి నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు నుంచి మీ తలంపులు మారాలండి. నేనండి నా లైఫ్లో ఎంత కష్టపడినా ఈ రోజు ఉన్న స్థాయికి నేను రాలేనండి, మీరు రాలేరండి. ఈరోజు ఇంత స్థాయికి నేను వచ్చానంటే దానికి కారణము నా దేవుడు ఒకడేనండి. నా దగ్గర మన్నా కురుస్తుందండి, మన్నా కురుస్తుంది నా దగ్గర. నా పక్కకు వచ్చి నిలబడి చూడండి, మీకు బోల్డ్ అని మన్నా పడుతుందండి. అందుకే నేను మన్నా మినిస్ట్రీలో నేను సేవ చేస్తున్నాను. మన్నా పడుతుందండి. నేను రేపటి గురించి ఆలోచించాను. ఈరోజు పాత్ర అంతా కడిగేసి పెడతాను, రేపు ఉదయకాలం లెక్స లోపల నా పాత్ర నిండి పొర్లుతుందండి. హల్లెలూయా. మన్నా దాచితేనే ప్రాబ్లం అండి. మన్నా దాచిన వాళ్ళు తిన్నవారు ఏమైపోయారంట? చనిపోయారంట. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. బాగా నిద్రపోండి, రాత్రుల్లో బాగా నిద్రపోండి. అప్పులు తీసుకోవద్దండి. మా నాన్నగారు చాలా పెద్ద కోటీశ్వరుడు, మా ఆంటీకి తెలుసు. చాలా లక్షలు సంపాదించారు. చిన్న తప్పు చేసి అంతా పోగొట్టుకున్నారండి, అంతా పోగొట్టుకున్నారు. అయితే ఈరోజు దేవుడి కృపచేత నాకు 2-3 సంవత్సరాలు బ్రేక్ఫాస్ట్ లేకుండా బ్రతికిన కాలాలు ఉన్నాయండి. 2-3 సంవత్సరాలు బ్రేక్ఫాస్ట్ లేని జీవితం. ఎంత కరువులోకి వెళ్ళిపోయామంటే
మా అమ్మ ఆఖరి తాలి కూడా అమ్మేసిందండి. ఈరోజు అంటే నేను వెజిటేరియన్ అయిపోయాను. ఎందుకు తెలుసా? మాంసం తినలేక చచ్చిపోతున్నానని చెప్పి, ఫుడ్ వద్దురా బాబు అని చెప్పి వెజిటేరియన్ అయిపోయానండి. దేవుడు అంతగా నన్ను ఆశీర్వదించాడండి. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫుడ్ తిన్నానండి. ఇండోనేషియాలో ఉన్న గవర్నర్ నన్ను భోజనానికి పిలిచి 500 ఐటెంలు నా ముందు పెట్టారండి, భోజనం తినమని చెప్పి. ఎన్ని ఐటెంలు అండి? 500 ఐటెంలు. ఏం తింటామండి? తింటే చచ్చిపోతామండి అంతా. నా దేవుడు అంత గొప్పోడండి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుక అంత లేదు. పోయిన వారం నేను బట్టలు కొనుక్కోవాలని ఏసైకి చెప్పాను, మా నాన్నకి చెప్పాను. నేను షాపింగ్ వెళ్తున్నాను, డబ్బులు తీసుకెళ్ళా. నేను చెప్పాను కదా, నా డబ్బులు ఎక్కడ ఉంటాయని చెప్పాను. కాదు, ఎవరు విన్నారు? నా డబ్బులు ఎక్కడ ఉంటాయి? కాదు, ఆఫరింగ్ బాక్స్లో ఉంటాయి నా డబ్బులన్నీ. మీరు ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చారు, ఎక్కడ వెళ్తాయి అవన్నీ? ఆఫరింగ్ బాక్స్. నేను కారు ఎక్కేసి ఉదయకాలం మార్నింగ్ 8:30కి లెగిసి షాపింగ్ వెళ్తున్నాను, రేమండ్స్ షాపు వెళ్తున్నాను. మంచి బ్రాండెడ్ తీసుకుందామని బయలుదేరినప్పుడు నా జోబులో డబ్బులు తీసుకెళ్ళను. ఆన్ ద వే నాకు ఎవరో ముక్కుమోహం తెలియని వ్యక్తి నాకు డబ్బులు అకౌంట్లో వేసాడు. నేను అక్కడ దిగతానే కొత్త సూట్ అండి, మీటింగ్ కోసం కొనుక్కున్నానండి. ఒకేసారి అండి 10 జతల బట్టలు కొనుక్కున్నానండి. ఒక్కొక్క జత బట్టలు కనీసం 6,000 రూపాయలు ఉంటాయండి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. నేను అక్కడ వెళ్ళి దిగే లోపలికి నాకు డబ్బులు పడినాయండి. నేను షాపింగ్ చేశాను, మిగిలిన డబ్బులు ఎక్కడ వేస్తానని చెప్పాను? ఆఫరింగ్ బాక్స్లో వేసేసానండి. దిస్ ఇస్ మై సీక్రెట్. డబ్బుల కోసం నేను బ్రతకను, మా నాన్నగారి కోసం నేను బ్రతుకుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కంటి చూపుతో నడవద్దు. కంటి చూపుతో నడిస్తే మన బాధ, వేదనలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, సమస్యలు ఇవే గుర్తొస్తాయి. విశ్వాసంతో నడవండి. యువర్ లైఫ్ విల్ చేంజ్ అండి. హల్లెలూయా. యువర్ లైఫ్ విల్ చేంజ్. యువర్ లైఫ్ స్టైల్ విల్ చేంజ్. ఇప్పుడు నా బిడ్డలు డబ్బుల కోసం భయపడరండి. డబ్బుల కోసం భయపడరు. నన్ను చూసేశారు. వాళ్ళ నాన్న భలే పిచ్చోడురా బాబు, ఆయన అడిగితే వాళ్ళ నాయన పంపిస్తాడు, ఆ నాన్నగారిని అడగదాం అనుకుంటారు వాళ్ళు. ఆస్ట్రేలియా దేశంకి నేను కొన్ని సంవత్సరాల ముందు నేను పైలట్ అవ్వాలని ఒక ఆశ ఉంది. నేను ఒక సొంత ప్లేన్ కొనుక్కోవాలని ఆశపడతా ఉన్నాను. మొన్నే అక్టోబర్లో ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు నా స్నేహితుడి దగ్గర ఒక 6 ప్లేన్లు ఉన్నాయండి. నన్ను ఏమన్నాడంటే ఏరోడ్రమ్కి రండి అని చెప్పాడు. ఏరోడ్రమ్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తేనే నాకు ఆ ప్లేన్ను ఎలాగ నడిపించాలని నాకు నా కూతురు క్లాసెస్ తీసుకున్నారండి. ఆస్ట్రేలియన్ ఎయిర్లో ప్లేన్ నడపడం అంటే సాధారణమైంది కాదు. ఇండియాలో వెళ్ళి పైలట్గా చేయడం అంటే చాలా కష్టం అండి. అలాంటిది ఆస్ట్రేలియాలో చేయడం అంటే మామూలు విషయం కాదు. నేను 1 గంట సేపు ప్లేన్ నడిపించానండి. నా కుమార్తె 13 years తన 1 గంట సేపు ప్లేన్ నడిపించింది. ఒక ప్లేన్ నడిపించాలంటే సంవత్సరం మెయింటైన్ చేయాలంటే 50 లక్షలు కావాలండి. దేవుడు ఇస్తాడు నాకు సొంత ప్లేన్. ఒకరోజు వస్తాను బెంగళూరు ఎయిర్పోర్ట్లో, నా సొంత ప్లేన్ ఆపేసి నేను వస్తాను మిమ్మల్ని చూడడానికి. హల్లెలూయా. ఎదురు మా నాన్న భూమి ఆకాశంని కలగచేసిన వాడు. ఆయన అడిగితే ఆయన ఇస్తాడు. సిస్టర్ గారే 30 లక్షల మంది స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తే భూమియు దాని సంపూర్ణతయు ఆయనదే. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన పోయి పెద్ద ఆయన దగ్గర వెళ్ళిపోయి చిన్న బెంగళూరులో నాకు గృహం ఇవ్వడానికి ఎంత సిగ్గేస్తుంది చెప్పండి అమ్మా, ఎంత సిగ్గేస్తుంది. సిగ్గుపడాలి అడగడానికి. సేవకులారా, 1 ఎకరం నాకు దయచే ప్రభువా, నీ కొరకు ఒక మందిరాన్ని నేను ప్రతిష్ఠించినట్లుగా నన్ను ఆశీర్వదించవు. 10 ఎకరాలు ఇవ్వు ప్రభు బెంగళూరులో. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు ఇవ్వని అడుగు. విశ్వాసంతో అడిగి ఇవ్వకపోతే నాకు అమలాపురంకి వచ్చేయండి.